యోగినే కాంగ్రెస్లో చేరి తప్పు చేశా, నన్ను ఆదరించిన పార్టీ బీఆర్ఎస్, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించండి, వారికే నా మద్దతు అంటున్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. మరి కనీసం ఇప్పుడైనా ఉన్నదా సార్? కాంగ్రెస్లో చేరి తప్పు చేస్తాడు అంటే ఈయన మీద వేటు పడుతుందని అర్థమైందా? ఒకసారి ఆరు పెట్టు, ఇది ఏం మాట్లాడాడో చూపిస్తా మీకు. కాంగ్రెస్ కండువా కప్పుకొని తప్పు చేశానని పటాన్చెరు ఎమ్మెల్యే చేసిన కామెంట్లు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. బీఆర్ఎస్లో గెలిచి అధికార పార్టీలో చేరిన గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారిన వెంట్రుక మందం కూడా ప్రయోజనం లేదంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు వేళ పటాన్చెరు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కారు గుర్తుపై గెలిచి హస్తంగుటికి చేరి అనూహ్యంగా యూటర్ను తీసుకున్న ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఆదివారం మనసులో మాటను బయటపెట్టారు. ఏం బయటపెట్టారు? ఇగో ఇది. ఇక జేఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అభిమానులు అనుచరులతో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహాల సమావేశంలో గూడెం కాంగ్రెస్ పార్టీపై భగ్గుమన్నారు. అధికార పార్టీలో చేరిన కేసులు న్యాయపరంగానే ఎదుర్కొంటున్నానని స్పష్టం చేశారు. 3 సార్లు బీఆర్ఎస్ తనకు టికెట్ ఇచ్చి గెలిపించిందని ఆ పార్టీపై ప్రేమను కురిపించారు. తన గెలుపు కోసం పనిచేసిన నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకుంటానన్నారు. ఇక గులాబీ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే నా మద్దతు ఉంటుందని, ప్రజాక్షేత్రంలో తిరిగి నన్ను నమ్ముకున్న నాయకుల గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక కార్యక్రమం ఖాయమేనా? ఎమ్మెల్యే గూడెం తిరిగి సొంత గుటికి చేరడం ఖాయమనే చర్చ సాగుతుంది. అందుకు తాను తగ్గినట్లుగానే గత నెల రోజులుగా సాగుతున్న పరిణామాలు సంకేతాలు ఇస్తే తాజాగా మైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ఆయన చేరికను స్పష్టం చేసినట్లే అయింది. గూడెం ఎన్నికల సన్నాహక సమావేశాలకు మెజార్టీ బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఇప్పటికే తనతో పాటు కాంగ్రెస్లో చేరి కొందరు నాయకులు సైతం బీఆర్ఎస్లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే వర్గంతో కలిసి బీఆర్ఎస్ అంటే గులాబీ పార్టీలో ఇక చేరికకు సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఎమ్మెల్యే గూడెం చేసిన వ్యాఖ్యలతో ఎమ్మెల్యే సైతం కార్యక్రమం ఖాయమని సాగిన వాదనకు బలం చేకూరిందట. ఏమైపోతుందంటే ఇప్పుడు ఈయననేమో 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నాడు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ కార్యకర్తలపైన అనేక మంది బిడ్డలపైన ఆ కేసులు పెట్టిన చరిత్ర ఈయనకున్నది. అనేక కబ్జాలు చేసిన చరిత్ర మనోనికి ఉన్నది. ఇక ఇక్కడ కాడా శ్రీనివాస్ గౌడ్ ఒక గౌడ బిడ్డ కాడా శ్రీనివాస్ గౌడ్ 10 సంవత్సరాల పార్టీని పట్టుకొని కార్యకర్తలను పట్టుకొని గెలిచినంత పనిచేసిండు కాడా శ్రీనివాసరావు గౌడ్. ఇక్కడ నీలమధు లేకపోతే ఆయన గెలిచేవాడు. నీలమధు ఎంపీగా పొడి చేసి నీలమధు బీఆర్ఎస్లోనే ఉండేది. నీలమధు కూడా కాంగ్రెస్కి వచ్చిండు. నీలమధు కాంగ్రెస్కి వచ్చి బీఎస్పీ నుంచి పోటీ చేస్తే కాడా శ్రీనివాస్ ఓడిపోయిండు. లాస్ట్కి మళ్ళీ నీలమధు కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ మెదక్ ఎంపీగా పోటీ చేస్తే నీలమధు కూడా ఓడిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ కాడా శ్రీనివాస్ గౌడ్కి ఎక్కువగా ప్రియారిటీ ఉన్నది. వై? బికాజ్ అంటే ఇక్కడ మన దామోదర రాజనరసింహ, మా జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ సతీమణి, కాడా శ్రీనివాస్ గౌడ్ సతీమణి, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బిడ్డలు, వీళ్ళు ఇద్దరు వైఫ్లు. సో వీళ్ళు అక్కా చెల్లెళ్ళు. సో ఆ బంధుత్వంతో మనోడికి ప్రియారిటీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉంటే నాకు ఒరిగింది ఏమి లేదురా, మొత్తం కాడా శ్రీనివాస్ గౌడ్దే నడుస్తూ ఉంది, నేను ఎమ్మెల్యే ఉన్నా కూడా కాడా శ్రీనివాస్ గౌడ్దే నడుస్తూ ఉంది అని చెప్పేసి ఇంట్లో ఉంటే నాకు నెక్స్ట్ ఇయర్ టికెట్ కూడా వచ్చే ఆస్కారం లేదు, దామోదర రాజనరసింహ మళ్ళా ఆ శ్రీనివాస్ గౌడ్కే టికెట్ ఇస్తారు అన్న కోణంతో ఇక మెల్లగా యూటర్న్ తిప్పుతున్నాడు. కూడా రా నాయన, బోలెడు భూ కబ్జాలు పెట్టి బోలెడు ఊర్లను సర్వనాశం పట్టించిన దుర్మార్గులు వీళ్ళంతా.